నమస్కారం ప్రజలారా. తెలంగాణలో బీసీ వాదం నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ గా. కాంగ్రెస్ నుంచి కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరైనా బీసీ తెలంగాణకు వస్తే అది కాంగ్రెస్ నుంచే వస్తారని బల్లగుద్ది చెప్తుర్రు. బీజేపీలో బీసీ లీడర్స్ ఉన్నారు, రాజా సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉండి గెలిచి మన చట్టసభలకు పోయిన బీసీ లీడర్స్ బీజేపీలు ఉన్నారు. కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారు? అఫ్ కోర్స్ బీఆర్ఎస్ నుంచి బీసీ లీడర్స్ ఎవరు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ తప్ప వాళ్ళు ఎవరికి ఇయ్యరు. ఏమంటారు, ఫ్యామిలీ పార్టీ కాబట్టి అది. లెట్స్ సైడ్ ది బీజేపీ. కాంగ్రెస్ సారీ లెట్స్ సైడ్ బీఆర్ఎస్. కాంగ్రెస్ బీజేపీలో కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ ఈవెన్ దో క్యాండిడేట్స్ ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ మటుకు కాబట్టి కాంగ్రెస్ క్యాన్ ఫార్మ్ గవర్నమెంట్ ఏం కాబట్టి హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ ఇఫ్ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ ది గవర్నమెంట్? బీసీ నుంచి ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారని మనం మాట్లాడుకుంటే కొంతమంది మాత్రమే బీసీ నేతలు కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రముఖంగా మనకు వినిపించే సీనియర్ నేతల పేర్లు బీసీలలో ఎవరై అంటే, ఒకటి ప్రస్తుత పిసిసి చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, ఐ మీన్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బీసీ మినిస్టర్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, మధు యాష్కి గౌడ్ గారు అండ్ సురేష్ షెట్కర్ గారు. సో మెయిన్ గా మనకు మేజర్ గా ఇప్పుడు బీసీలలో ఎవరైనా లీడర్లు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు నలుగురు. ఒకటి పిసిసి చీఫ్, రెండు మధు యాష్కి గౌడ్ కొంచెం ఫేమ్ ఉన్న నేత, మూడు మినిస్టర్, అండ్ నాలుగు ఏకైక బీసీ ఎంపీ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ తెలంగాణ. సో ఈ నలుగుట్లలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ వి షుడ్ ఎలిమినేట్ పొన్నం ప్రభాకర్. ఎందుకంటే మనకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు సీఎం కి సూటబుల్ క్యాండిడేట్ అఫ్ కోర్స్ కాదు. హీస్ ఎ వెరీ గుడ్ మినిస్ట్రీ క్యాండిడేట్, హీస్ ఎ వెరీ గుడ్ ఐ మీన్ పొలిటీషియన్. చిన్నపిల్లలకు ఈడ స్కూళ్ళ నుంచి చిన్నపిల్లలకు తీసుకొచ్చి హైదరాబాద్ కి చూపిస్తారు. అయితే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ అంతా చూపించి తీసుకుపోయే మంచి మనసున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. కానీ మనం చూసినాం, ఫర్ ఎగ్జాంపుల్ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఆయన అలిగి బయట కూర్చోవడం, ఇలాంటి కొన్నిసార్లు ఆయన కోపం వస్తే కంట్రోల్ కాని వ్యక్తి. సో హీ ఈస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ ఏమంటారు మన చీఫ్ మినిస్టర్ కి. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల, కేవలం ఆయన కొంచెం కోపం ఎక్కువ ఉండడం వల్ల హీస్ డెఫినెట్లీ నాట్ సూటబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, బట్ హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ నెక్స్ట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలిచి చట్టసభలకు పోలేదు. ఆయన ఒక్కసారి కూడా గెలిచి చట్టసభలకు పోలేదు. ఇఫ్ తను ఏమన్నా కంటెస్ట్ చేసి నిజామాబాద్ నుంచి గెలిచి ఆయన చీఫ్ మినిస్టర్ అయితే అప్పుడు అవకాశాలు ఉంటాయి తప్ప, తను గెలవకుండా ఒకవేళ మళ్ళీ అట్లనే ఎమ్మెల్సీ అవి ఇచ్చి చీఫ్ మినిస్టర్ చేద్దామంటే చాలా మైనస్ పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ గారి పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఐ మీన్ రేవంత్ రెడ్డి అంత లెవెల్లో కౌంటర్ ఇస్తలేడు, మాట్లాడానికి ఐ మీన్ వెనక ముందు అవుతుండు. సో ఇది సేమ్ టైం అయినా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గెలవలేదు కాబట్టి ప్రజలలో అంత విశ్వాసత ఉందని కూడా ప్రజలు అనుకోరు. పార్టీకి ఆయన చాలా లాయల్ క్యాండిడేట్, ఎన్ఎస్సీవై నుంచి పార్టీలో ఉన్నాడు. కానీ ప్రజలు నమ్మితేనే చీఫ్ మినిస్టర్ అవుతారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి హ్యూజ్ పబ్లిక్ సపోర్ట్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ఇవెందో పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నా కానీ ఎన్నో ఒక యుద్ధం టైప్ ఎన్విరాన్మెంట్ వచ్చింది. మేము అప్పుడు ఎల్ల హోటల్లో ఉండే, ఏదైతే గెలిచినాక 4-5 days లో ఎవరు చీఫ్ మినిస్టర్ అనే దానిపైన ఒక యుద్ధం టైప్ ఎన్విరాన్మెంట్ ఆ హోటల్లో ఉండే. అలాంటి దాన్ని ఎదుర్కొని రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిందంటే ఆయనకి హ్యూజ్ పబ్లిక్ సపోర్ట్ ఉంది. సో మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు కాబట్టి, అండ్ అఫ్ కోర్స్ హీ విల్ నాట్ బి ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ నేను అనుకుంటున్నా. అండ్ ఇది సేమ్ టైం నెక్స్ట్ మధు యాష్కి గౌడ్ గారు మొన్న రీసెంట్ గా ఘోరంగా ఓడిపోయారు ఎల్బీ నగర్ లో. ఇది సేమ్ టైం మధు యాష్కి గౌడ్ గారిని ఒక ఫేమ్, ఒక మంచి లీడర్, హీ విల్ బి ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ బీసీ డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మంచి అడ్వకేట్, చట్టాల పైన మంచి ఏమంటారు పట్టున్న వ్యక్తి. మీరు మధు యాష్కి గౌడ్ గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చూడండి, మీకు టైం దొరికితే. చాలా స్మూత్ గా మంచిగా ఒక క్వశ్చన్ కి ఏదైతే ఆన్సర్ ఇయ్యాలో ఆ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ కోసం మాకు తెలిసినంత మటుకు తెలంగాణ
పోరాటం అయ్యేటప్పుడు ఈ పేపర్లో వీటిలో వేయకుండే తెలంగాణ పోరాటం ఆడైంది. సో పర్సనల్లీ మధు యాష్కి గౌడ్ గారు వెళ్ళి కొన్ని పేపర్లను రిక్వెస్ట్ చేసి మా తెలంగాణ యుద్ధ వీరుల గురించి పేపర్లో వేయండి, మేము చేస్తున్న పోరాటం ప్రజలకు తెలిసేటట్టు చేయండి అని చాలా పేపర్లకు రిక్వెస్ట్ చేశాను. మాకు కొంతమంది చెప్పారు. ప్రాబబుల్లీ హీ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ బీసీ టు గెట్ సీఎం. అండ్ నెక్స్ట్ సురేష్ కుమార్ షెట్కర్ గారు 2004 లో ఎమ్మెల్యే అయిండు, 2009 లో ఎంపీ అయిండు, ఒకసారి ఓడిపోయాడు అండ్ ఇప్పుడు మళ్ళీ ఎంపీ అయిండు. చాలా మంచి క్యాండిడేట్ అండ్ హీ ఈస్ పర్ఫెక్ట్లీ లాయల్ టు పార్టీ. ఆయన పార్టీకి ఎంత లాయల్ గా ఉన్నాడంటే వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్న, ఆయన ఇప్పుడు వాళ్ళ బిడ్డలు అందరూ పార్టీ కోసమే పనిచేస్తారు. ఇఫ్ వేరే పార్టీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చినా, ఈవెన్ ఫ్రీగా మినిస్ట్రీ ఆఫర్ ఇస్తామన్నా కానీ బీజేపీలో ఆయన వెళ్ళలేదని బయట టాక్. అంత లాయల్టీ ఉన్న వ్యక్తి సురేష్ కుమార్ షెట్కర్ గారు. అండ్ ఈస్ వెరీ నైస్ పర్సన్. ఈవెన్ ఎదుటి వ్యక్తులకు తిట్టాలన్నా కానీ ఆలోచించే టైప్ అయిన. ఎందుకు వాళ్ళని తిట్టడం, వాళ్ళు మనకి ఏం చేయలేరు కదా, మన పని ఏంది. నేను పర్సనల్ గా చాలా సార్లు విల్ డిస్కస్ అబౌట్ వాట్ వి కాల్ పాలిటిక్స్, విల్ డిస్కస్ అబౌట్ ఎందుకు వేరే క్యాండిడేట్స్ తిట్టరు లాంటివి అన్ని అడుగుతుంటే అప్పుడప్పుడు ఎందుకు వాళ్ళని తిట్టడం, మన పని ఏంది ప్రజలకు సేవ చేయడం. మనం సేవ చేయడానికి వచ్చినా మనం సేవ చేయాలి, కానీ వేరే వాళ్ళతో మనకు పగేందుకు, వేరే క్యాండిడేట్లతో మనకు పగేందుకు అని ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి సురేష్ కుమార్ షెట్కర్ గారు. సో హీ విల్ బి ది బెస్ట్ ఆప్షన్. సురేష్ షెట్కర్ కన్నా బెస్ట్ ఆప్షన్ బీసీ నుంచి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇంకెవరు ఉండదు. హీ విల్ బి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆయనకు జీరో హేటర్స్. మీరు కాన్ఫరెన్స్ లోకి వెళ్ళి చూడండి, మాక్సిమం కొంతమంది ఇప్పుడు వాట్ వి కాల్ వాట్సాప్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏం చదువు రానోళ్ళు, అటు ఇటు కానోళ్ళు తప్ప మాక్సిమం మెంబర్స్ సురేష్ షెట్కర్ గారికి ఒక్క ఆపోజిట్ క్యాండిడేట్ కూడా ఉండదు. మొన్న నార్త్ తెలంగాణలో మొత్తం ఫైట్ చేసేస్తే బీజేపీ, హైదరాబాద్ ఒక్కటి వంటి చేతులను గెలిపించిన వ్యక్తి సురేష్ కుమార్ షెట్కర్ గారు. అయినో ఒకసారి ఓడిపోయారు, బట్ రేవంత్ రెడ్డి కూడా ఒకసారి ఓడిపోయాడు. బట్ రేవంత్ రెడ్డి కన్నా కూడా బెటర్ క్యాండిడేట్ బీసీలో సురేష్ షెట్కర్. రెడ్డిలో ఎంత స్ట్రాంగ్ క్యాండిడేటో ఒక్కసారి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినాక ఇప్పుడు ఏ రకంగా ఇది చేస్తుందో బీసీలో కనుక ఒకవేళ సురేష్ షెట్కర్ చీఫ్ మినిస్టర్ అయితే వన్ సైడెడ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు సురేష్ షెట్కర్ చీఫ్ మినిస్టర్ అయితే వి కెనాట్ ఎక్స్పెక్ట్ సమ్ ఇట్లాంటి ర్యాష్ పాలిటిక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే వాళ్ళు వీళ్ళని తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే సురేష్ షెట్కర్ ఎంత మంచి పర్సన్ అంటే మీరు తిట్టుర్రా అన్నగా తిట్టారు. అలా తిడితే మనం ఇంకో 10 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే మన తిట్టరు. ఆయన తిట్టారు నిజంగా, నాకు తెలుసు. ఈవెన్ ఆయన ఆపోజిట్ క్యాండిడేట్ బీబీ పాటిల్కి మేము ఆయన చేసిన చెడ్డ పనులు, ఆయన ఒక రాక్షసు లాంటి మనిషి, అట్లా అనండి రాక్షసు లాంటి మనిషిని. రాక్షసు అంటే తప్పేందంటే ఆయన కంటే మనకి ఏం రాదు. మనం ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం, ప్రజలకు ఏ రకంగా మంచి చేస్తామని చెప్తే అప్పుడు వాళ్ళు నమ్మితే మనకు ఓటేస్తారు తప్ప వాడిని చెప్తే మనకు ఓటేస్తే మనకేం లాభం ఉండదు అని మాకు కుసా పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసే మనిషి సురేష్ షెట్కర్ గారు. సో హీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ బీసీ టు గెట్ సీఎం. 100% ఆయనకు 99% ఛాన్సెస్ ఉన్నాయి. బీసీ ముఖ్యమంత్రిగా ఒక బీసీ క్యాండిడేట్ వస్తే సురేష్ షెట్కర్ విల్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పార్టీకి ఎప్పటి నుంచో లాయల్ గా ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ తాతలు ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఈయన 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. ఓడిపోయినా, వేరే పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా, ఏమొచ్చినా కుప్పలు పైసలు ఇస్తామని చెప్పినా ఆస్తులను నమ్ముకోనికి సిద్ధంగా ఉంటా, కానీ పార్టీ కూడా మారాము అని చెప్పిన వ్యక్తి సురేష్ షెట్కర్ గారు. కాబట్టి హీ విల్ ద బెస్ట్ ఆప్షన్ టు గెట్ సీఎం. అండ్ లెట్స్ సీ నిజంగానే బీసీని సీఎం చేస్తుందా, చేస్తే ఎవరిని చేస్తుందో మనం చూద్దాం. టైం ఉంది కదా, ఇంకా 4 years తర్వాత మాట ఇదంతా. బట్ లెట్స్ సీ.